ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సర్వేషామపి వసతు వస్తూనాం సర్వేషామపి వస్తూనాం భవార్థ భవతి సర్వేషామపి వస్తూనాం భవార్థ భవతి స్థితతస్య అపి భగవన్ కృష్ణ భవార్థ భవతి తస్యాపి భవార్తి భవతి తస్యాపి భవార్థ భవతి తస్యాపి భగవన్ కృష్ణ కిమత కిం అత వస్తు కిం అత వస్తు రూపాత్మానాం అని చెప్పారు. అంటే దీని తాలూకా శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందాం. అంటే ది ఒరిజినల్ అన్మానిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ ది మెటీరియల్ నేచర్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ది ఆల్ మెటీరియల్ థింగ్స్ అండ్ ది source of even the substantial material nature is the supreme personality of Godhead Krishna. What then could be the ascendant to be separate from him? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వేషామపి వస్తూనాం భవార్తో భవతి స్థిత తస్యాపి భగవన్ కృష్ణ. అంటే సర్వేషామపి వస్తూనాం భవార్తో భవతి స్థిత తస్యాపి భగవన్ కృష్ణ. అన్ని వస్తువులందరూ కూడా కృష్ణ పరమాత్ముడే నిండి ఉన్నాడు. తస్యా భగవన్ కృష్ణ కిం అతద్ వస్తు రూపయతం. కిం అతః వస్తు రూపయతం అంటే నీవు కాని వస్తువు ఎలా ఏ రూపంలో నీవు కాని వస్తువు రూపయతం అంటే అసలు ఆ రూపం అనేది ఉందా లేదు కదా. అత ఇంకొక అంటే రెండు అర్థాలు ఉన్నాయి దీంట్లో. కృష్ణాం కిం అత వసతు రూపం, కిం అత వసతు రూపం అంటే ఒకవేళ నీకే రూపం ఉంటే ఆ రూపం అనేది ఎలా ఉంటుంది. కిం అత వసతు రూపం, కిం అత వసతు రూపం అంతటా అన్ని వస్తూనాం భవతి భవార్థ భవతి స్థిత తస్యాపి భగవన్ కృష్ణానాం కిం అత వస్తు రూపం అంటే కిం అత వస్తు రూపం నీకే రూపం ఉంటే నీవెలా ఉంటావు అనే ప్రశ్న అన్నమాట ఇక్కడ. అదే ఈ శ్లోకం తాలూకా అర్థం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం.